ఈ రోజున బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో గుడివాడ నియోజకవర్గం గొడ్లవల్లేరు మండలం వెంతురుమిల్లి గ్రామంలో ఈ రోజున వెనిగండ్ల రాము గారు పర్యటించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రామం గురించి చెప్పాలంటే జనసేన పార్టీ అనేక పోరాటాలు చేసి ఇక్కడ 7 వార్డులు మరియు సర్పంచ్గా గెలిచిన శేషవేణి గారు జనసేన పార్టీ తరపున సర్పంచ్గా గుడివాడ నియోజకవర్గంలో ఏకైక సర్పంచ్గా ఆమె ఉన్నారు. అలాగే చూస్తే కనుక మనం ఈ వెంతురుమిల్లి గ్రామం జనసేన పార్టీకి అలాగే తెలుగుదేశం పార్టీకి పిచ్చేశ్వరరావు గారు అనేక సంవత్సరాలుగా ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీని నిలబెట్టుకుంటూ ఈ రోజున వెంతురుమిల్లి గ్రామంలో జనసేన టీడీపీ యొక్క ఐక్యతను చాటుతున్నారు. కాబట్టి ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశిస్తారో, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అనుసరిస్తారో కులాల మధ్య ఐక్యత ఉండాలని చెప్పి అట్లాంటి వ్యక్తి వెనిగండ్ల రాము గారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలను పునికిపుచ్చుకుని ఈరోజు నిన్నే పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడటం జరిగింది రాము గారు. మనందరం కూడా చూస్తే పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలాన్ని మనం వెనిగండ్ల రాము గారితో కూడా చూడొచ్చు. ఎందుకంటే ఏదైతే కులాల మధ్య ఐక్యతని తీసుకొచ్చిన మంచి వ్యక్తి. కాబట్టి మనం చూస్తే కనుక ఏ రాజకీయ నాయకుడైనా ఓట్ల సమయంలోనే వస్తాడు. ముఖ్యంగా మన ఎమ్మెల్యే కొడాలి నాని, ఆయన గురించి చెప్పుకుంటే ఒక 5 ఏళ్ళకి ఒకసారి కనపడే వ్యక్తి అయినా, కానీ గత సంవత్సర కాలంగా అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అది కూడా కాకుండా ఏదైతే ఈ యొక్క బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ పర్యటించడం జరిగినప్పుడు వాళ్ళ దృష్టికి వచ్చిన సమస్యల్ని పార్టీ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్లి అవి తక్షణం పరిష్కరించే ఏకైక నాయకుడు వెనిగండ్ల రాము గారు. మన అనేక మందికి ట్రైసైకిళ్ళు కానీ బళ్ళు కానీ ఆర్థిక సమస్యలు ఉన్నా కానీ మెడికల్ సమస్యలు ఉన్నా కానీ తీరుస్తున్న వ్యక్తి వెనిగండ్ల రాము గారు. అలాగే నిన్నగాక మొన్న వెంతురుమిల్లి గ్రామంలో కూడా మనం చూస్తే కనుక రోడ్డు పక్కన పూడికల్ని జేసీబీ ద్వారా తీర్చిన వ్యక్తి వెనిగండ్ల రాము గారు. ఇటువంటి అనేకమైన కార్యక్రమాలు మనకు మంచి చేసే వ్యక్తి కాబట్టి మనందరం కూడా ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించాలి. రేపు మళ్ళీ మాయ మాటలు చెబుతూ ఇంకో 10 రోజుల్లో మన ఊర్లో అనేక మంది నాయకులు తయారవుతారు. కాబట్టి ఆ మాటలన్నీ నమ్మకుండా మంచి వ్యక్తి మనకు ఎవరైతే ఉపయోగపడతారో రేపు గ్రామ అభివృద్ధి నియోజక అభివృద్ధి ఎవరి ద్వారా జరుగుద్దో ఆలోచించి మనందరం కూడా వెనిగండ్ల రాము గారిని ముఖ్యంగా జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా అఖండమైన మెజార్టీతో ఏదైతే డిపాజిట్లు కూడా రాకూడదని చెప్పి మనం కొడాలని కోరుకుంటున్నాం. అట్లాగే డిపాజిట్లు కూడా రాకుండా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అలాగే పెద్దలందరూ కూడా పెన్నంనేని వెంకటేశ్వరరావు గారు లాంటి సీనియర్ నాయకులు, అలాగే రావి వెంకటేశ్వరరావు గారు లాంటి మాజీ ఎమ్మెల్యే, పెన్నంనేని బాబ్జీ గారు ఇలాంటి మహా వ్యక్తులందరూ కూడా ఆయన తోడుగా ఉంటూ ముఖ్యంగా మా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రోజు వెన్నంటే ఉంటూ రాము గారితో ఇంతమంది కలిసి ప్రయాణం చేస్తున్నారంటే మనం ఒక్కసారి ఆలోచించాలి, ఆయన అంత మంచి మనిషి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఏమాత్రం ఆలోచించకుండా వెనిగండ్ల రాము గారిని సైకిల్ గుర్తు మీద వేసి జనసేన పార్టీ యొక్క పొత్తుని పవన్ కళ్యాణ్ గారి మాటను నిలబెడతారని చెప్పి ఇక్కడికి వచ్చిన జనసేన పార్టీ నాయకులందరికీ కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వెనిగండ్ల రాము గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకున్నా. జై జనసేన, జై తెలుగుదేశం.